Everybody, subscribe the channel and click on the bell icon to receive the notification. Hello students, how are you? Welcome to my YouTube channel Commerce Everybody. Dear students, now I am going to explain the concept of funds flow statement. విద్యార్థులారా, ఇప్పుడు నేను నిధుల ప్రవాహ నివేదికల గురించి మీతో మాట్లాడబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ ద మీనింగ్ ఆఫ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. A funds flow statement is a statement show various types of sources and application of funds of a particular concern during a particular period. విద్యార్థులారా, ఒక నిర్దిష్టమైన కాలాలలో అంటే ఒక నిర్దిష్టమైన సంవత్సరంలో ఒక వ్యాపార సంస్థకు వచ్చిన వివిధ రకాలైన నిధి వనరులు మరియు నిధి వినియోగాల గురించి తెలియజేసే నివేదికను మనం నిధుల ప్రవాహ నివేదికగా చెప్పుకుంటాము. ఇక్కడ నిధి అంటే ఒక కరెంట్ ఖాతా నుండి నాన్ కరెంట్ ఖాతాకు బదిలీ అయ్యే నగదు మొత్తాలు, లేదా ఒక నాన్ కరెంట్ అకౌంట్ నుండి మరొక కరెంట్ అకౌంట్కి బదిలీ అయ్యే నిధి ప్రవాహాన్ని మనం నిధులుగా చెప్పుకుంటాం. విద్యార్థులారా, ఆఫ్టర్ ప్రిపేరింగ్ ద షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ and funds from operations, the next step is to prepare the funds flow statement to find out the different sources and application of funds. విద్యార్థులారా, వర్కింగ్ క్యాపిటల్ అంటే నిర్వహణ మూలధనంలో మార్పు నివేదికను మరియు కార్యకలాపాల ద్వారా నిధుల నివేదికను తయారు చేసిన తర్వాత ఈ నిధుల ప్రవాహ నివేదికను మనం తయారు చేస్తాం. విద్యార్థులారా, ఈ నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయటం వల్ల వివిధ వనరుల నుండి ఎంత మొత్తమో వ్యాపార సంస్థలోనికి వచ్చింది, వివిధ వినియోగాల ద్వారా వ్యాపార సంస్థ నుండి ఎన్ని నిధులు బయటికి వెళ్ళినాయో తెలుసుకోవడానికి ఈ నిధుల ప్రవాహ నివేదికను మనం తయారు చేస్తాం. విద్యార్థులారా, వైల్ ప్రిపేరింగ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, ద ఎంఫసిస్ ఈజ్ గివెన్ ఆన్ ద చేంజెస్ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఫిక్స్డ్ లయబిలిటీస్. విద్యార్థులారా, ఈ నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయడం ద్వారా వివిధ రకాల స్థిరాస్తులలో మరియు దీర్ఘకాలిక లేదా స్థిరప్పులలో వచ్చిన మార్పులు చేర్పులను తెలుసుకోవడానికి వీలవుతుంది. విద్యార్థులారా, ద స్టేట్మెంట్ మే బి ప్రిపేర్డ్ ఐదర్ ఇన్ టీ ఫామ్ ఆర్ వర్టికల్ ఫామ్. ఈ నిధుల ప్రవాహ నివేదికను మనం ఒక ఖాతా రూపంలో కానివ్వండి లేదా నివేదిక రూపంలో కానీ తయారు చేయవచ్చు. విద్యార్థులారా, సో దిస్ ద ప్రొఫార్మ్ ఆఫ్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఇన్ టీ ఫామ్. టీ ఆకారంలో నిధుల ప్రవాహ నివేదిక యొక్క నమూనా ఇది. అంటే నిధుల ప్రవాహ నివేదికలో వచ్చే వివిధ అంశాలను ఈ నమూనాలో మనం గమనించవచ్చు. విద్యార్థులారా, హియర్ ద టోటల్ స్టేట్మెంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts యాజ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. ఈ నివేదిక మొత్తాన్ని మనం నిధి వనరులు మరియు నిధి వినియోగం అంటూ అనే 2 భాగాలుగా విభజించుకుంటాం. విద్యార్థులారా, on both sides of sources of funds and application of funds we have 2 columns. ఈ నిధి వనరులు మరియు నిధి వినియోగాల వైపున
రెండు నిలువు వరుసలు ఉన్నాయి విద్యార్థులారా. ఇన్ ఫస్ట్ కాలం ఆన్ సోర్సెస్ సైడ్ we will show all the source of funds, and in second column we will show the amounts of the respective sources of various funds. విద్యార్థులారా, ముందుగా మొదటి భాగంలో నిధి వనరుల వైపున మొదటి వరుసలో వ్యాపార సంస్థకు వచ్చిన వివిధ రకాలైన నిధి వనరులను మనం నోట్ చేస్తాము. రెండో వరుసలో ఆయా నిధి వనరులకు సంబంధించిన మొత్తాలను రాస్తాం విద్యార్థులారా. ఇన్ ద సేమ్ వే ఆన్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ ఆన్ ఫస్ట్ కాలం we will show all the application of funds, and in second column the respective amounts are to be shown. విద్యార్థులారా, అదేవిధంగా నిధి వినియోగాల వైపు కూడా మొదటి వరుసలో ఆ నిర్దిష్టమైన కాలంలో మనకి ఖర్చు అయిన వివిధ రకాలైన నిధి వినియోగాలని రాస్తాము. దాని ఎదురుగా ఆయా నిధి వినియోగాలకు సంబంధించిన మొత్తాలను రాస్తాం విద్యార్థులారా. నౌ విల్ సీ ద సోర్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. See, on source side, trading profit or funds from operations. విద్యార్థులారా, ట్రేడింగ్ ప్రాఫిట్ అంటే నికర లాభము లేదా కార్యకలాపాల ద్వారా నిధులు. ఇంతపూర్వం మనం చూసిన నివేదికల్లో కార్యకలాపాల నివేదికలో మనకి కార్యకలాపాల ద్వారా నిధులు రావచ్చు లేదా కార్యకలాపాల నష్టం అవ్వచ్చు. సో కార్యకలాపాల ద్వారా నిధులైతే వాటిని మనం సోర్సెస్ వైపు తీసుకుంటాము. తర్వాత ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్, జారీ చేసిన మూలధనము. ఈ నిర్దిష్టమైన కాలంలో ఎన్ని వాటాలైతే ఎంత మొత్తానికైతే మనం కొత్తగా జారీ చేసామో ఆ జారీ వల్ల వచ్చిన నగదు మొత్తాలని నిధుల మొత్తాలను మనం ఈ వాటాల జారీగా చూపిస్తాం విద్యార్థులారా. హౌ మచ్ అమౌంట్ వి రిసీవ్డ్ toward the issue of share capital is to be show on source of funds, dear students. Next, issue of debenture. During this year, in addition to the previous debentures, if any new debentures are issued, the same is to be show on source of funds. విద్యార్థులారా, ఈ నిర్దిష్టమైన కాలంలో ఇంతకు పూర్వం మనకున్న డిబెంచర్లకు అదనంగా ఏవైనా కొత్త డిబెంచర్లు మనం జారీ చేసినట్లయితే ఆయా మొత్తాలను మనం నిధి వనరుల వైపు చూపించాలి. అండ్ రైజింగ్ ఆఫ్ లాంగ్ టర్మ్ లోన్స్. ఇఫ్ ఎనీ న్యూ లోన్స్ ఆర్ రైజ్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్, ద సేమ్ లోన్స్ ఆర్ టు బి షో ఆన్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ ది పర్టికులర్ స్టేట్మెంట్. విద్యార్థులారా, ఈ పర్టికులర్ పీరియడ్లో మనం ఇంకేదైనా కొత్త అప్పులను సేకరించినట్లయితే ఆ కొత్త అప్పును మనం ఇక్కడ నిధి వనరుల వైపు చూపించాల్సి ఉంటుంది విద్యార్థులారా. షేర్స్ కాల్డ్ అప్. See here, receipts from partly paid up shares called up. అంటే ఏదైనా వాటా మూలధనంలో ఇంకా పిలవని భాగం ఉన్నట్లయితే, పిలవని వాటా మూలధనం ఉన్నట్లయితే దానిని పిలిచి తద్వారా వస్తువులైన మొత్తాన్ని మనం ఇక్కడ చూపిస్తుంటాము. ఒక్కోసారి ఏంటంటే వాటా జారీ చేసిన వెంటనే మొత్తాన్ని మనం పొందలేం. వాటా జారీ చేసినప్పుడు దరఖాస్తు కొంత మొత్తం చెల్లిస్తారు, కేటాయింపు కొంత చెల్లిస్తారు, మొదటి పిలుపు తుది పిలుపుల్లో మిగతా మొత్తాలు చెల్లిస్తుంటారు. ఒకవేళ ఏదైనా పిలుపులు ఇంకా పిలవకపోయినట్లయితే ఆ పిలుపులు మనం ఈ సంవత్సరం పిలవటం ద్వారా మనకు వచ్చిన నగదు మొత్తాన్ని ఇక్కడ మనం చూపించాల్సి ఉంటుంది విద్యార్థులారా. నెక్స్ట్, సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్. ఏదైనా స్థిరాస్తిని లేదా పెట్టుబడులను అమ్మటం ద్వారా మనకు వచ్చిన మొత్తాలను లేదా నిధులను ఇక్కడ చూపించాల్సి ఉంటుంటాము. నెక్స్ట్, నాన్ ట్రేడింగ్ రిసీట్స్. వ్యాపారేతర ఆదాయాలు లేదా వసూళ్ళు, అంటే వ్యాపార సంస్థ కార్యకలాపాల ద్వారా కాకుండా
వ్యాపారస్తు సంస్థకు సంబంధించిన ఆస్తులను అమ్మటం ద్వారా కాకుండా, లేదా వ్యాపార సంస్థకు సంబంధించిన మూలధనాన్ని జారీ చేయడం వల్ల కాకుండా, ఇంకా ఏదైనా బయటి వనరుల నుండి మనకి ఏదైనా నిధులు వచ్చినట్లయితే వాటిని ఇక్కడ మనం నమోదు చేయాలి. ఉదాహరణకు డివిడెండ్ రిసీవ్డ్, వసూలైన డివిడెండ్లు అంటే వేరే సంస్థలో మనం పెట్టుబడి పెట్టడం ద్వారా మనకు వచ్చిన మొత్తాన్ని ఇక్కడ మనం ఈ నిధి వనరులుగా చూపిస్తుంటాం విద్యార్థులారా. ఆఖరిగా నెట్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో నికర తగ్గుదల ఏదైనా ఉంటే దాన్ని కూడా ఇక్కడ తీసుకుంటాము. ఆన్ అప్లికేషన్ సైడ్, నిధి వినియోగాల వైపు చూసినట్లయితే ట్రేడింగ్ లాస్ ఆర్ ఫండ్స్ లాస్ట్ ఇన్ ఆపరేషన్స్. విద్యార్థులారా, నికర నష్టం కానివ్వండి లేదా కార్యకలాపాల ద్వారా కోల్పోయిన నిధులను మనం ఇక్కడ మొదటిగా తీసుకుంటున్నాం. ఆ తర్వాత రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఏవైనా ఆధిక్యపు మూలధనాన్ని లేదా ఆధిక్యపు వాటాలను మనం విమోచించినట్లయితే ఆ విమోచించిన భాగాన్ని లేదా మొత్తాన్ని మనం నిధి వినియోగాలుగా ఇక్కడ మనం చూపిస్తుంటాము. రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్, డిబెంచర్ల విమోచనము. వాట్ ఎవర్ డిబెంచర్స్ యూ రిడీమ్డ్, యూ రీపెయిడ్ టు యువర్ డిబెంచర్ హోల్డర్స్ ఆర్ టు బి షో ఆన్ దిస్ అప్లికేషన్ సైడ్. విద్యార్థులారా, మనం ఎంతైతే డిబెంచర్ను తిరిగి చెల్లించామో లేదా విమోచన చేసినామో ఆ మొత్తాలని ఇక్కడ మనం నిధి వినియోగాలుగా చూపాల్సి ఉంటుంది. రిడెంప్షన్ ఆఫ్ లాంగ్ టర్మ్ లోన్స్, దీర్ఘకాలిక రుణాలు లేదా దీర్ఘకాలిక అప్పులు ఏమైనా ఉన్నట్టయితే వాటిని మనం విమోచన చేయటం వల్ల ఎంతైతే నగదు వారికి చెల్లించామో ఆ మొత్తాన్ని మనం ఇక్కడ నిధి వినియోగాలుగా చూపించాల్సి ఉంటుంది విద్యార్థులారా. పర్చేజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. విద్యార్థులారా, స్థిరాస్తుల కొనుగోలు. మనం ఈ నిర్దిష్టమైన కాలంలో లేదా ఈ నిర్దిష్టమైన పీరియడ్లో ఎంతైతే స్థిరాస్తులు మనం కొన్నామో ఆ కొన్న మేరకు మనం వాటిని నిధి వినియోగాలుగా చెప్పాలి, ఎందుకంటే నగదులో బయటికి పోతుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్లో ఏదైనా పెట్టుబడులు మనం కొన్నప్పుడు లేదా వేరే కంపెనీలో పెట్టుబడులు మనం పెట్టినప్పుడు కూడా మనకి నగదు బయటికి పోతుంది, పెట్టుబడులు వస్తుంటాయి. సో నగదు బయటికి పోవడం అనేది కరెంట్ అకౌంట్కి సంబంధించింది, పెట్టుబడులు రావడం అనేది నాన్ కరెంట్ అకౌంట్కి సంబంధించింది విద్యార్థులారా. కాబట్టి ఇది కూడా ఇది వినియోగానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ నిధుల ప్రవాహ నివేదికలో వినియోగంగా దీన్ని మనం తీసుకుంటాం విద్యార్థులారా. అదేవిధంగా పేమెంట్ ఆఫ్ డివిడెండ్స్. If any dividend distributed to our shareholders, it is a kind of payment. It is a kind of application of funds. So it is also to be considered on application of funds side. మనం ఏదైనా మన వాటాదారులకు డివిడెండ్ చెల్లించినట్లయితే నగదు పోతుంది కాబట్టి విద్యార్థులారా దానిని నిధి వినియోగంగా మనం ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, పన్ను చెల్లింపు. ఏదైనా పన్ను మొత్తాన్ని మనం నిర్దిష్టమైన కాలంలో చెల్లించినట్లయితే నగదు బయటికి పోతుంది కాబట్టి ఆ యొక్క మొత్తాన్ని మనం నిధి వినియోగంగా చూపిస్తుంటాం. అండ్ లాస్ట్, నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. విద్యార్థులారా, నిర్వహణ మూలధనంలో మార్పు నివేదిక తయారు చేయడం వల్ల మనకేదైనా నిర్వహణ మూలధనం పెరిగిందంటే, నికరంగా పెరిగిందంటే ఆ నికర పెరుగుదలను మనం ఈ నిధి వినియోగాల వైపు తీసుకుంటాం విద్యార్థులారా. అట్ లాస్ట్, on both sides of source of funds and application of funds, we will get the same amount. It means your funds flow statement is to be tallied. విద్యార్థులారా, మనం ఎప్పుడైతే నిధుల ప్రవాహ నివేదికను ఎలాంటి దోషాలు లేకుండా తయారు చేస్తామో, ఎలాంటి తప్పులు లేకుండా తయారు చేస్తామో ఈ నిధి వనరులు మరియు నిధి వినియోగాల వైపు మొత్తాలు మనం కూడినట్లయితే అవి సమానంగా ఉంటాయి విద్యార్థులరా. సో ఈ క్లాస్లో నిధుల ప్రవాహ నివేదిక యొక్క అర్థం ఏంటి, దాన్ని మనం ఎందుకు తయారు చేయాలి, నిధుల ప్రవాహ నివేదికలో ఉండే వివిధ రకాలైన నిధి వనరులు మరియు నిధుల వినియోగాల గురించి మీతో చెప్పడం జరిగింది విద్యార్థులరా. ఇంకా మీలో ఎవరైనా కామర్స్ డిబేట్ ఛానల్కు సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా మీ అందరికీ మరొకసారి మనవి చేస్తున్నాను.